ఆ రెస్టారెంట్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే కనబడేటువంటి దేవుడు ఎవరో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి విగ్రహం, పెద్ద విగ్రహం, చాలా పెద్దది. ఇంక దాని గురించి రీసెంట్గా కొన్ని ఇబ్బందులు కూడా పడ్డారు. నేను రీసెంట్గా ఎక్కడి నుంచో వచ్చి వెళ్ళిపోతుంటే ఆ రెస్టారెంట్ గురించి నేను కూడా విన్నాను, చాలా బాగుంది అంటున్నారని చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ రెస్టారెంట్ ఓనర్ ఆయనే ఇన్స్టాగ్రామ్లో కనబడుతూ ఉంటారు. ఆయన పేరు మున్నా. నేను డైరెక్ట్గా వెళ్ళాను, ఆయన బయటకు వచ్చారు. సో అండ్ సో పరిచయం చేసుకుంది. సో హ్యాపీ టు సీ యూ హియర్ సార్ అని చెప్పి అన్నారు. ఆయన స్వామ్మాల్లో ఉన్నారండి. ఆయన నిష్ట కలిగినటువంటి అయ్యప్ప స్వామ్మాలు వేసుకున్నారు. కావాలంటే ఆయనకి ఫోన్ చేయండి, ఆయన చెప్తారు. హేమన్ అని ఆయన వచ్చారు, సంథింగ్ సంథింగ్ అంటే మీకు అర్థమైపోతుంది. స్వామ్మాల్లో ఉన్న ఆయన వచ్చి హలో సార్ బాగున్నారని మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను. ఎలాగో తెలుసా, చేయి పట్టుకునే మాట్లాడాను. ఆయన హ్యాండ్ షేక్ ఇచ్చారు, నేను హ్యాండ్ షేక్ ఇచ్చాను, ఇద్దరం హక్ చేసుకున్నాము. అక్కడ ఉన్నటువంటి బిర్యానీస్ కూడా ఆ స్వామ్మాల్లో ఉన్నటువంటి ఆయన గారే తయారు చేస్తూ ఉంటారు. నేను ఇలా వచ్చానని చెప్పి నాకు మళ్ళీ 20% డిస్కౌంట్, ఎక్స్ట్రా ఐటమ్స్ ఆయన ప్రత్యేకంగా నాకు పంపించి ఆయన దీక్షకి వెళ్ళారు. ఆయన మాలలో ఉన్నాడు. మాలలో ఉన్న ఆయన నన్ను హత్తుకున్నాడు, నాకు హ్యాండ్ షేక్ ఇచ్చారు. మాలలో అది హిందుత్వం గొప్పదనం అంటారు. చెప్తున్నాను సార్. నేను వద్దన్నాను అక్కడ, హ్యాండ్ షేక్ ఇవ్వకండి సార్, మీరు మాలలో ఉన్నారని అన్నానా? దూరంగా ఉండండి అని అన్నానా? ఇది నా దేవుళ్ళలో ఉన్న గొప్పతనం. ఇది అందరినీ ఒకే రకంగా ప్రేమించమన్న దేవుడు అండి. అయితే లడ్డు ఇస్తే తిన్నారు. ఇది విగ్రహర్పితమైనటువంటి దాన్ని మీరు చాలాసార్లు హిందూ ప్రసాదాల కోసం మాత్రమే మీరు మాట్లాడుతున్నారండి. పాత నిబంధన ప్రకారంగా విగ్రహాల దగ్గర భయంకరమైనటువంటి పశువులు బలిస్తూ ఉండేవారండి. అది వేరే సంస్కృతి నుంచి వచ్చింది కాబట్టి మీరు అలవాటు చేసుకోకుండా పెట్టాడు దేవుడు. అంతే లడ్డుల గురించి అక్కడ మాట్లాడలేదు కాబట్టి అదే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. అర్థమైంది మీకు? ఇప్పుడు అయ్యప్ప స్వామి వేసుకున్నారు. మొన్న ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ ఓనర్. మీరు ఫోన్ చేసినా ఎవరైనా తెలిసిన అడగండి. నేను వచ్చి హేమన్ వచ్చారంట కదా, మీతో మాట్లాడారంట కదా, మళ్ళీ ఆయనకి 20% డిస్కౌంట్ ఇచ్చారంట కదా, కావాలంటే మీరే వెళ్ళంటే నా పేరు చెప్పండి, నేను డిస్కౌంట్ ఇప్పిస్తాను. అక్కడ ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఇచ్చారు. హ్యాపీగా తిన్నాను, హ్యాపీగా భోజనం చేశాను. వచ్చేటప్పుడు రెస్టారెంట్కి సంబంధించిన సిబ్బంది వచ్చారు. సార్ మొన్న ఏంటంటే ఇప్పుడే దీక్షలోకి వెళ్ళిపోయారంటే ఫోన్ చేసి వెళ్తానని చెప్పేసి వచ్చేసాను. అది పెద్ద ఇష్యూ కాదు కదండి. మీ ఇంటికి రమ్మంటే వస్తాను, ఇప్పుడు నేను భోజనం చేస్తాను. కరుణాకర్ సుగ్ని గారి ఇంటికి రమ్మంటే వచ్చి భోజనం చేస్తాను. రాధా మనోహర్ దాస్ గారి ఇంటికి వచ్చి భోజనం చేయమంటే భోజనం చేస్తాను. ఆయన కూడా మా ఇంటికి రండి, నేను భోజనం పెడతానని అంటున్నాం. ఎక్కడో కూడా ఈ తినేటువంటి విషయంలో హైందవుల్ని ఇతర మతాలని వ్యతిరేకంగా చూసేటువంటి ఆలోచన మాకు లేదు సార్. ఇంత మూర్ఖంగా ఉన్నారు మీరు. మూర్ఖమని అనకండి. సరే ఓకే, సరే మీ గ్రంథాల్లో ఉంటే మీరు తినకండి. రైట్, ఒక్క నిమిషం. ఆ లడ్డు తింటారా? పక్కన పెడదాము. నాకు ఆకలి లేదు సార్, తిన్నాను కదా సార్. సాటిస్ఫాక్షన్. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో లాస్ట్ ఇంటర్వ్యూలో ఓకే, మీరు లాస్ట్ టైం మీతో నేను టూ ఇంటర్వ్యూస్ లాస్ట్ ఇంటర్వ్యూలో కాకుండా ఆ లాస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ ఓకే, ఫస్ట్ ఇంటర్వ్యూలో మీకు ఎవరు ఎక్కువ ఇష్టమో, ఎవరు ఎక్కువ ప్రేమ అని అడిగిన నేను. అవును, అడిగితే మీరు దేవుడు అని అన్నారు. అంటే మీ అమ్మగారి కంటే, మీ నాన్నగారి కంటే, మీ కూతురు కంటే, మీ కొడుకు కంటే, మీ భార్య కంటే అంటే మా దేవుడే ఎక్కువ అని అన్నారు కదా. అది పెద్ద వైరల్ ఇప్పటికే అవుతుంది కదండి. వైరల్ అవుతుంది కదా. అది కట్ చేసి నన్ను ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు కొంతమంది హైందవ సహోదరులు. రైట్, నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పటికైనా మీరు ఇట్లా అంటున్నా అని ఏమనుకోకుండా దయచేసి బుద్ధి తెచ్చుకొని, నాకు దేవుడు కాదు, నన్ను కన్నా తల్లిదండ్రులు, దాని తర్వాత నా జీవిత భాగస్వామ్యం ఉన్న నా భార్య, ఇప్పుడు నాకున్న సంతానం, వాళ్ళే ఎక్కువ, వీళ్ళ తర్వాత నా దేవుడు అని చెప్పగలుగుతారా ఇప్పుడైనా? అంటే నాకు ఇప్పటికైనా నేను అన్న మాటకి పశ్చాత్తాపము, లేకపోతే ఇబ్బంది, లేకపోతే సిగ్గు. దేనికి సిగ్గండి? నేను అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నానండి. నాకు అందరికంటే నా కొరకు రక్తం కార్చిన నా దేవుడే ఎక్కువ. నా దేవుని తర్వాత ఎవరైనా, నా దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ఆరాధించనండి. మీ అమ్మ, మీ నాన్న, మీ భార్య, నేను అప్పుడు మాట ఇప్పుడు నేను అప్పుడు అన్న మాటకి నేను ఏమన్నా పశ్చాత్తాపడి అదేంటి అలా అన్నాను అని బాధపడతా. పశ్చాత్తాపం లేదా? ఎందుకు సార్ బాధ లేదా సార్? అంతగానో ట్రోల్ అయింది కదా. నేను ఆ మాట అన్నందుకు నా పేరెంట్స్ చాలా సంతోషిస్తున్నారు. నిజంగా సంతోషించారు. నిజంగా సంతోషించారు. నేను ఆ రోజు ఆ మాట అన్నందుకు వరకు ఒకసారి ఫోన్ చేయరా? ఎవరికి? మీ పేరెంట్స్కి ఫోన్ చేయండి, ఎవరికైనా చేసి అమ్మ నేను ఇట్లా అడిగిండు క్రాంతి, ఆ రోజు అట్లా అన్నా కదా, నిజంగా మీరు బాధపడ్డారా, సంతోషించారా అని నేను అడుగుతా. ఎవరికి? మా అమ్మగారికి. మమ్మీకి చేయనా? చేసి ఏమన్నా మీరు మాట్లాడతారా? నేను మాట్లాడతా. ఓకే ఓకే, ఏం ఇబ్బంది ఏం లేదు కదా. మీరు చేయమంటున్నారు కదండి. మీకు ఇబ్బంది ఏం లేదు? నాకు ఇబ్బంది ఏమి లేదండి. అంటే ఆమె అవునండి దేవుడే గొప్ప అనడమే మాకు సంతృప్తినిచ్చిందని చెప్పాలి ఆమె.
నేను ఆ మాట అన్నందుకు మా పేరెంట్స్ ఫీల్ అవ్వలేదండి, పైగా సంతోషించారు. నేను ఆ సంతోషం ఉందా బాధ ఉందా నేను వాళ్ళనే అడుగుతా, మీరు చేయండి. స్పీకర్ పెట్టాలా? పెట్టండి. మా అమ్మగారు చేయాలా? పెట్టండి. ఓకే, వదిలేదు ఇప్పుడు. వదలకండి. హలో, అవునా? హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? ఒక 15 minutes. లేరు ఇప్పుడు? ఇప్పుడు లేరు. ఒకసారి నాకు ఫోన్ చేస్తా వచ్చిన వెంటనే? వచ్చిన వెంటనే ఫోన్ చేస్తాను. ఓకే ఫైన్. ఎవరైనా మాట్లాడేది? మా మిస్సెస్. మాట్లాడచ్చు తనతో? మాట్లాడండి. మనతో మాట్లాడచ్చు. ఓకే మేడం నమస్తే అండి. హలో మేడం నమస్తే అండి, నేను క్రాంతి జర్నలిస్ట్ అండి. నమస్తే క్రాంతి గారు, బాగున్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. రైట్ అండి. ఏం లేదండి, ఇంటర్వ్యూలో చిన్న సందేహం. యాక్చువల్గా హేమన్ గారు అమ్మగారితో మాట్లాడదాం అనుకున్నాం, మీరు కాల్ లిఫ్ట్ చేశారు కాబట్టి మీరు చెప్పండి. హేమన్ గారు ఏమంటున్నారంటే, నాకు దేవుడే గొప్ప, నేను కట్టుకున్న భార్య కంటే నన్ను కన్న తల్లిదండ్రుల కంటే అని అంటున్నారు. దీన్ని మీరు అంగీకరిస్తురా? నేను అంగీకరిస్తున్నానండి. అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నామండి. అంటే మీకు దీన్ని ఈ మాట సంతోషాన్ని ఇస్తుందా బాధని ఇస్తుందా? ఏంటండి? ఈ మాట సంతోషాన్ని ఇస్తుందా బాధని ఇస్తుందా మీకు ఒక భార్యగా? నాకు ఈ మాట సంతోషాన్ని ఇస్తుందండి. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మార్చాడు ఆయనని. సో ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి శాశ్వతంగా ప్రేమించాలని మేము కోరుకుంటున్నాం. సరే అండి, థ్యాంక్ యూ. నేను ఇంటర్వ్యూ తర్వాత మాట్లాడతాను మీతో. థ్యాంక్ యూ మేడం. అంటే ఇట్లా ట్రైన్ చేసి రావాలని సార్, అది మేము చెప్తే మీకు అర్థం కాదు సార్. ఇది ఒక రకమైన పిచ్చిలాగా పిచ్చి కాదు సార్. దేవుని యొక్క ప్రేమ ఎట్టిదో రుచి చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి. ఆయన ఒక్క నిమిషం, మీరేం రుచి చూసారు దేవుని? వాళ్ళు చూసారు సార్. మీరేం చూసారు సార్? నేను అంటే తల్లిదండ్రులు గొప్ప కాదు సార్, నా బంధువులు నన్ను చులకం చేసి మాట్లాడినప్పుడు, ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను అసహించుకున్నప్పుడు, నా తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో తలదించుకున్నారండి ఆ మాటలను బట్టి. తల్లిగా తండ్రిగా అనకూడనటువంటి మాట కూడా అన్నారు. ఇలాంటి వాడు అవుతావు అంటే ఆ రోజునే మేము అసలు నిన్ను కనకపోదురా, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి. నా తల్లిదండ్రులు ప్రయత్నించారు, డాక్టర్లు ప్రయత్నించారు, బంధువులు ప్రయత్నించారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నేను మారితే చూడాలని కోరుకున్నారు. కానీ ఎవరి వల్ల జరగనది దేవుడి వల్ల జరిగిందండి. దేవుడు ఎట్లా గొప్ప అవుతాడు? తల్లిదండ్రులు కదా గొప్ప కావాల్సి. ఇప్పుడు మా అమ్మగారితో ఈ ఇష్యూ జరిగిన తర్వాత, ఇలా అన్న తర్వాత మా అమ్మగారు సంతోషించారండి. మా అమ్మగారు, మా నాన్నగారు కూడా అదే కదా అన్నారు మీతో. ఆవిడ ఏమందంటే, సంతోషం రా, మేమెంతకాలం ఉంటాం, ఈ రోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం, కానీ శాశ్వతం నీతో ఉండేది మాత్రం దేవుడే కదా అని ఆవిడ కూడా సంతోషించింది. ఎందుకని అంటారా, నా తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తాను సార్, నా తల్లిదండ్రులు నేను గౌరవిస్తాను, సన్మానిస్తాను, వాళ్ళకి కావలసినటువంటి అక్కర్లన్నీ కూడా తీరుస్తాను, కానీ ఆరాధించేది మాత్రం దేవుడిని. నాకు ఆయనే ఆరాధ్య దైవంగా నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి అలాగని చెప్పి నా దేవుడు ఏమి నీ తల్లిదండ్రులని వదిలే, నీ తల్లిదండ్రులు వచ్చేసి అని ఏం అనట్లేదు కదా. నీ తల్లిదండ్రులను సన్మానించమనే అంటున్నాడు, ఆరాధన మాత్రం నాకే చేయాలంటున్నాడు, నా తర్వాతే నీకు ఏదన్నా స్థానం అంటున్నాడు, ఏదైనా స్థానం నువ్వు ఇవ్వాలంటున్నాడు. ఎందుకంటే ఆయన కార్చిన రక్తాన్ని బట్టే నా పాపం. స్వార్థపరుడా దేవుడు? పాప క్షమాపణ జరిగింది. స్వార్థపరుడా దేవుడు? మీరు నమ్మే దేవుడు ఆల్రెడీ ఫస్ట్ ఇంటర్వ్యూ నన్నే నమ్మాలి, నన్నే మొక్కాలి, నన్నే పూజించాలి, నేనే ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీతో నేను అదే చెప్పాను. ఏమని చెప్పాను? ఆయన ద్వారాగా వచ్చినటువంటి వాళ్ళం కనుక ఆ దేవుణ్ణి ఆరాధించాలని కోరుకోవడం తప్పండి. కన్నటువంటి తండ్రి ఆ కొడుకు నన్నే తండ్రి అని పిలవాలని ఎలా కోరుకుంటాడో, నన్నే నాన్న అని పిలవాలని ఎలాగ ఆశపడతాడో, ఇంతమంది సర్వజనాంగానికి కర్త అయినటువంటి తండ్రి కూడా కర్త అయినప్పుడు నేనే తండ్రిని, నేనే ఆధారము, నేనే మొదలు అని చెప్పేసి ఆ మెదళ్ళల్లో ఎక్కిస్తే అయిపోతుండే, చిప్పు పెడితే అయిపోతుండే కదా. పెట్టాడు సార్. దేవుడు ఎలా కనిపించుకుంటాడు? అలా పెట్టే ఉద్దేశం ఉంటే ఆదాము అవ్వకే ఆ చిప్పు పెట్టుంటే ఇంత పరిస్థితి రాకపోతుంది కదా. దేవుడు అనేటువంటి వాడు నిర్బంధించేవాడు కాదండి. దేవుడు అనేటువంటి వాడు మనిషికి హద్దులు పెట్టిన వాడు కాదండి. పరిమితుల మధ్య నుండి ఇలాగే ఉండాలి, మధ్యలోనే ఉండాలని అన్న దేవుడు కాదండి. షరతులు పెట్టాడు, స్వాతంత్రం కూడా ఇచ్చాడు, స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. మీరు ఉండాలనుకుంటే సంతోషం, మీరు బాగుంటారు, నేను ఆనందిస్తాను. లేదు కాదు కూడదు అనుకుని మీరు ఒకవేళ నన్ను నమ్మి నాతో నడిస్తే, నా మాట వింటే, నన్ను గౌరవిస్తే, నన్ను పూజిస్తే మీకు మంచి జరుగుతుంది. లేదంటే మీరు అవలగాళ్ళు అయిపోతారా అన్నాడు.